అఖండ హిందూ రాష్ట్ర స్థాపన భారతదేశంలో ఎందుకు జరగాలి అని అంటే, ఈ భారతదేశంలో పుట్టినటువంటి ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం యొక్క మూలాలు అనేవి భారతదేశంలో మొదలు పెట్టుకుంటే మిగిలిన అన్ని దేశాల వరకు సనాతన ధర్మం యొక్క మూలాలు అనేవి విస్తరించి ఉన్నాయి. కానీ ఏ దేశాలకి ఆ దేశంలో ఒక ప్రధానమైనటువంటి మతం ఉంది. ఆ దేశాలన్నీ కూడా ఆ మత దేశాలుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్కి ముస్లిం దేశాలు ఉన్నాయి, క్రిస్టియానిటీకి క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. కానీ సనాతన ధర్మానికి ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. అందుకని భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ప్రజలు ఇప్పుడు మిగిలిన దేశాలకు వెళ్ళి బతకాలంటే వాళ్ళు బతకలేరు. ఎందుకంటే ఆయా దేశాల్లో ఆ ప్రధానమైనటువంటి మతాలు ఉన్నాయి. కాబట్టి మన భారతీయులకి, మన సనాతన ధర్మానికి ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశంలో కూడా మనం సెక్యులర్ అన్న పేరుతోటి మన పోగొట్టుకుంటే ఇక హిందువులు బతకడానికి వేరే దేశం అనేది లేదు. అందుకని ఖచ్చితంగా భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. భారతదేశంలో అఖండ హిందూ రాష్ట్ర స్థాపన జరగాలి. అఖండ హిందూ రాష్ట్ర స్థాపన జరిగితేనే భారతదేశంలో హిందువులు స్వేచ్ఛగా బతకగలుగుతారు.